ఈ నెల 20 తర్వాత షెడ్యూల్ విడుదల 16 నుంచి జిల్లాలకు మరి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమని కూడా ప్రచురించారు. మనకు తెలుసు ఆల్రెడీ కొన్ని దగ్గర ఉప ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. ఆ తర్వాత ఏ రకంగా ఫలితాలు వచ్చినాయో మనకు తెలుసు. ఇక మున్సిపల్ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైపోయింది. ఇక మున్సిపల్ సమరంలో ఆమీ తేల్చుకుంటాకి రాజకీయ పార్టీలన్నీ కూడా సంసిద్ధమైపోవటానికి రెడీ అయిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చకచక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని మొత్తంగా 123 మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఈ గణాంకాల ప్రకారం మొత్తంగా 2996 వార్డుల్లో కలిపి 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కు కలిగి ఉన్నారు. గతంతో పోలిస్తే పట్టణంలో ఓటర్ల సంఖ్య 123 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 113 మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళలే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు 51% మంది మహిళలు ఉండగా వీరి సంఖ్య 26,80,014గా ఉంది. పురుషుల కంటే మహిళలు దాదాపుగా 1.17 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. కేవలం 10 మున్సిపాలిటీలో మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యంలో ఉండగా మిగిలిన చోట్ల మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఈ గణాంకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యూహాలను మార్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా 16 నుండి జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ నెల 16 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. 16న ఆదిలాబాద్లో చనకొరాట బ్యారేజ్ సందర్శన, నిర్మల్ బహిరంగ సభ, 17న జడ్చర్ల మహబూబ్ నగర్ సభలు, 18న ఖమ్మం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మనకు తెలుసు సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి దొరికిన తురుపు ముక్కగా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇలా ఫామ్ చేస్తుంది, ఈ రకంగా అవుతుందన్న ఎవరికి కూడా అంచనాలు కూడా లేవు. అంచనాలను తలకిందులు చేస్తూ తన మార్క్ రాజకీయంతో, తనదైన ఎత్తుగడలతో, తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీని మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చేశారంటే దానిలో కంపల్సరీ పెద్ద బాధ్యత పెద్దగా ఎక్కువగా తీసుకుంది ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా సక్సెస్ అయింది. కారణం ఎవరైనా ఉన్నారంటే నిర్ముఖమాటంగా చెప్పాలి మనందరూ కూడా రేవంత్ రెడ్డి. ఆ రోజున స్టార్ట్ అయింది ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి టీపీసీసీ చీఫ్గా తీసుకున్నారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య విద్యార్థిలాగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ మేలు కోసం పనిచేస్తూ నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళుతున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మనం గడిచిన ఉప ఎన్నికల్లో చూడొచ్చు, గడిచిన పంచాయతీ ఎన్నికల్లో చూడొచ్చు, ఉప ఎన్నికల్లో చూడొచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా మరి బాధ్యత అంతా తన బుధస్కంధాల మీద వేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా, గెలుపుకు ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా వెళ్ళాలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రకంగా చేశారు. దానిలో సక్సెస్ కొన్ని ఉప ఎన్నికల్లో మొత్తం జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో సక్సెస్ సాధించారు, గెలిచి. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా సక్సెస్ సాధించి తన మార్కు రాజకీయం అంటే ఏంటో ఎలా చూపించారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలకు కూడా రెడీ అయిపోతున్నారు. 16-17 తారీఖుల్లో మరి 17వ తారీఖుల్లో జిల్లాల్లో కూడా ఆయన ముందు పర్యటిస్తున్నారు. మున్సిపాలిటీని కూడా ఏ మాత్రం మున్సిపాలిటీ ఎన్నికల్ని ఎక్కడా కూడా తక్కువగా చూడలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అంటానికి ఇదొక ఉదాహరణ. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది అన్న దాన్ని కంప్లీట్గా చెప్పడానికి తన మార్క్ రాజకీయంతో మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ మార్కు చూపించడానికి, రేవంత్ మార్కు చూపించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. చూడాలి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారో. మరి బీఆర్ఎస్ బీజేపీలు కూడా మేము కూడా లోకల్గా చాలా బలంగా ఉన్నాయని చెప్తూ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలైతే లేదు. కానీ ప్రజలు మనసులు గెలుచుకున్న వారే అంతిమంగా ఎవరైనా వాళ్లే విజయం సాధిస్తారనడానికి గడిచిన ఎన్నికలన్నీ కూడా ఉదాహరణ. చూద్దాం మరి రానున్న ఎన్నిక రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయిన వేళ మరి రాజకీయ పార్టీలు ఏ రకంగా ఎత్తుగడలతో ముందుకు వెళ్తాయి. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ పార్టీకి మరి గెలుపు అవకాశాలు ఉంటాయో చూడాలి. కానీ
అందరికీ కూడా ఒకటైతే తెలుసు, కాంగ్రెస్ పార్టీ వీటిలన్నిటికంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే చాలా ముందుందన్నమాట రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయిన వేళ నోటిఫికేషన్ రాగానే రాజకీయ నాయకులు అందరూ కూడా మరి తమ తమ వ్యూహాలకు ప్రతిపాదన పెడతారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేదంటే బీఆర్ఎస్కి అవకాశం లభిస్తుందా, బీజేపీకి అవకాశం లభిస్తుందా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి మనం చూడొచ్చు, రేవంత్ అన్న బస్తీ బాట షురు. మరి ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి పాదయాత్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కార్యక్రమం, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని పిలుపు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలక పరిధిలో రేవంత్ అన్న బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో గల వార్డుల్లో తమ పాదయాత్ర చేపడుతున్నట్టుగా తెలిపారు. మంగళవారం 7-8 వార్డుల్లో కేఆర్కే కాలనీలో ఆయన పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి, ఈయన నిరంతరం కూడా రేవంత్ గారు ఏ రకంగా అయితే మరి రాజకీయాల్లో దూసుకు వెళుతున్నారో అలాంటి రాజకీయాల్లో దూసుకు వెళుతూ ప్రజల యొక్క అభిమానాన్ని అతి తక్కువ కాలంలో మన్ననలు పొందిన మరి గొప్ప రాజకీయ వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆయనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు, ఆయనకంటూ సపరేట్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అన్నా అని పిలవగానే నేనున్నానని వెళ్ళి ఎవరైతే వాళ్ళకి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి తోడుగా చేయూతను ఇస్తూ ముందుకు వెళుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి గతంలో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రజాసేవ మీద ఉన్న అంకిత భావంతో ప్రజాసేవకి ఏదో రకంగా చేయాలి, ఈ భూమి మీద పుట్టిన తర్వాత ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి, వాళ్ళ రుణం మనమైతే తీర్చుకోవాలని తన అంకిత భావంతో కేవలం ప్రజాసేవ కోసం వచ్చి ఈ రోజున ఆదిలాబాద్లో ఒక మంచి పేరు సంపాదించుకుని కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా రేవంత్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మార్కు రాజకీయానికి నేను సైతమని కథం తొక్కి కాలు కదిపి ఈ రోజున పాదయాత్ర చేస్తూ ఆదిలాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో ఒక మరి అపూర్వమైన విజయాన్ని అందించాలని ఓటర్లందరికీ మరి ఆయన అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా చెప్తున్నారు కేవలం అభ్యర్థన ఒకటే